లేని పిల్లల అవి తలపోతా చూడ పళ్ళు పోసిన కాలమునాడు వెళ్ళాల అది ఈలమో చూడ పోసిన అదే కాలమునాడు మరణో తల్లోరా అది మాటల్లో చూడ ఆనాడు చూడే ఇవాళ చూసి కథ చెప్పే కథ ఎవరిది ఇవాళ కనుక నేను గండిపల్లి గ్రామం అందు చెప్పే కథ ఎవరిది తినే అన్నం ఎవరిది అగో తిన్నా చోట దంచుకోవాలి కథ చెప్పిన పేరు కనుక నేనే అగో రామరామన్న కీర్తన వినిపిస్తారు ఎవరి పేరు మీద మరి ఇంతమందిలో యాసరమైన వారిలల్లా చక్కని గల్ల అజయ్ పో కొడుక అజయ్ బంతి పువ్వు నీ సాయ బంగారు నీ ముఖం కొడుక నీ నోటి మాటలు వరాలు ముత్యాలు రాయ్యా నీ ముఖం కనబడతలేదు నీ రూపురేఖలు మాకు కనబడతలేవు అని ఇంతమంది లోపల అత్తలు ఉండబడికి అక్కలు ఉండబడికి చెల్లెళ్ళు ఉండబడికి బావులు ఉండబడికి రామరామలో సంకీర్తన చేయబట్టింది మరి రామరామ సంకీర్తించి దాతలు వెలువలయ్యా మరి అత్త రాజవా మామ రాజు మరి అక్క శ్యామల అన్న అనిలు అక్క పూజవా మరి అక్క నాగవ బావ శ్రీనివాసు అక్క స్వప్నవ బావ ఆనందు అక్క రాధిక బావ రాజు అక్క సరితవ్వ బావ సంపతు మరి చెల్లె అర్చన మరి తమ్ముళ్ళు ఉండేపటికే తమ్ముడు చరణు తమ్ముడు అరుణు మరి అక్క అనిత బావ రాజు మరి కనుకున్న కన్న తండ్రి ఎంతనే గాని కొడుకు పేరు మీద అన్నదానం చేసుకున్న వాళ్ళు తండ్రి సంపతు మరి తమ్ముడు రామచరణు చిన్నమ్మ సుమలత మరి నానమ్మ తారవ్వ మరి చేతుల చిన్నబాబు సారయ్య తాత సాయి వీరందరూ ఉండేపటికే మరి మా చక్కనిగా లాజయ్ కనబడతలేడా అని రామరామ సంకీర్తనకు సెలవు పెట్టిల్లు అయ్యో నా అత్తలా నేను పోతా ఉన్నా పోతా ఉన్నా అయ్యో నా మామలారా నేను పోతా ఉన్నా పోతా ఉన్నా ఏడిగా చేయి ఎరగానా నాను ఏదో మందిలోనా ఎవరాది గచ్చే ఎవరాది గచ్చేరు నాయన సంపదన్నా మా కనుకనేమి గుళ్ళని దేవుళ్ళ కనుకున్నవురా నాయన ఇయ్యాల కనుకనేమి మా ఉంటే ఇయ్యాల అమ్మపోయినతో నాకు దొరికింది మల్లవ్వ నేను పోతా ఉన్నా నేనెళ్ళి పోతా ఉన్నా మల్లవ్వ నువ్వు ఉన్న కాడికి నేనత్తనావో ఇవాళ కనుక బాబు నాగం చేసిన ఇవాళ కనుక తమ్మి నాగం చేసిన వల్ల
అన్నది కనుక నేను వంటలు కోతలు వేసి చెత్తకుండి కాడి కుక్కలు వేసి అవ్వ నువ్వు పోయినవా నాకిద్దరు కొడుకులు నా గుండెలు దేవుళ్ళు కనుకున్నా నా కొడుకులు ఉన్నారని అవ్వ నువ్వు సంబరపడ్డవి అవ్వ నువ్వు సంతోషపడ్డవు అవ్వ మల్లవ్వా నువ్వు ఏ ఊరి పోయినా ఏ పనులు అయినా ఎవరన్నా నీకు ఎందరు కొడుకులు అయితే నాకు ఇద్దరు కనుక కొడుకులని నువ్వు గొప్ప చెప్పుకున్నావా నవ్వా మల్లవ్వ అవ్వా నువ్వు గంగా కనుకున్నావా గంగ ఇంటి నాది ఇక గంగి పోయి నాది నాయన సంపదన్నా నేను పోతా ఉన్నా నేనెళ్ళి పోతున్నా తమ్ముడు రాను చెరను నేను పోతా ఉన్నా అన్నాను పోతా ఉన్నా అయ్యో తమ్ముడా నేను పోతానురా కొండ భూమి దొరుకు తమ్ముడు కొండ జాగ దొరుకురా కడితే ఇల్లు అవుతుంది చదువుకుంటే బాగా అవుతుందిరా తమ్ముడా ఓరి తమ్ముడా రామచరణు ఇప్పటికీ అప్పటికన్నారు 20 పోయినా ఎందుకు అనరాదు 90 పోయినా తోడు దొరకదురా తమ్ముడా తమ్ముడా నీ తోడు వాసి నేను ఓతకున్నా తమ్మి నా తమ్ముడు రామచరణు ఉన్న గాడికి పోతా ఉన్నా తమ్మి నేను వెళ్ళిపోతున్నా పోతున్నా నానమ్మ నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా మరి అయ్యో అక్కలాగా నేను వెళ్ళిపోతున్నా అయ్యో తమ్ములారా నేను వెళ్ళిపోతున్నా ఓ నానమ్మ నా కొడుకులాని నువ్వు తమ్ముడు పడ్డవా నువ్వు సంతోషపడ్డవా చిన్ననాడు నన్ను ఎత్తుకొని ఈ 7 వాళ్ళని చెప్పినవా నువ్వు నడకలు నేర్పుకున్నావా నానమ్మ నేను వెళ్ళిపోతాను అయ్యా అయ్యో నా బావాలారా నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా ఓ అత్తలారా మామలారా నేను పోతాన్నా ఓ తాతలారా నేను పోతాన్నా తన పుట్టడు పలగానికి చెప్పుకొని పేరుగల్లా అదే అది కనుక ఏమి అందరు చెప్పుకున్నాడే అవ్వా అరే మీ ఇల్లు ఇక్కడ నా ఇల్లు అడవిలా కట్టుకున్నా భూమిలా కట్టుకున్నా బడిరామాలు అది పుట్టడిరామాలు శివుడాకు చెప్పినాను ఎవడు కాయ కొడితే ఎవడు కాయ కొడితే శివుడు ఉండకుండా మూలతాడే పెరగల్లా అయ్యా పూల మల్లె తోటల్లా పూలెన్నో కోసి పూయా కందిండా ఉన్నప్పటికీ అక్కలు బావలు కనుకనే మానత్తలు కనుకనేవి మరి అక్క ఇళ్ళు ఉన్నప్పటికీ మన రామదాన కీర్తన తీపించి మరి కనుకున్న కన్న తండ్రి మరి పిల్లగా కన్న కొడుకు సంపత్తి పేరే విధా ఇదే రీతి చదివిన కదా మరి కన్న కొడుకు సంపత్తి పేరు మీద కనుకున్న కన్న తండ్రి కనకయ్యా కనుకున్న కన్న తల్లి రాజా ఉండబడికే నా చెట్టెత్త కొడుకు చెట్లల్లో కలిసిండు బ్రహ్మగల్ల కొడుకు బండల్లో కలిసినవు ఒక కొడుక సంపతి నువ్వు పుట్టినాడు కొడుక నాకు కొడుకు పుట్టిండాని కొడుక నీ పేకంగి దొడి పేరు పెట్టి నడి కొండంత సంబరపడ్డరా కొడుక కల్లరా కొడుక సాతగా మంచోల పడ్డరాడు అవ్వ తింటవా నీ పాలు ఎత్తున్నారు అడిగే కొడుకు అనుకున్నారా కొడుక కొడుక ఆడున్నవు బిడ్డ అమ్మని పిలవమరా ఆడున్నవు బిడ్డ అవ్వని పిలవమరా అయ్యా నీ అడుగుల కరువై పాయనురా
ఆడవారా నిన్ను వందనాల కొడుకు కొడుక చేతులారా వెంచినరా సంపాది అడుగుల సంపరి అయ్యయ్యో కొడుక ప్రేమని గల్ల కొడుక చదరాదా కొడుకో మంత్రుల వద్దారాడు కుక్కడన్నం పెట్టే కొడుకు వానుకున్న కొడుక కరవలకు అయి నాది ప్రాణం పోతే కొడుక ఉండబట్టి కొడుకో ముందు నడిచే కొడుకు వారి నా కొడుకో కొడుక నేనల్లా అనుకున్నరా సంపాది రాజవ్వా నేను ఇంటి చెరువు పొంగబెట్టినే అవ్వా నీ పొట్టకు పొగబెట్టినే అవ్వా నా ప్రాణం పోంగా అవ్వ రాజవ్వా నువ్వు అది కట్టినవు అవ్వా నాకు పూల తవ్వరు ఉందే అవ్వో రాను తవ్వరు నాకు లేక బాయనే అవ్వా ఎవరి కళ్ళల్లా ఎవరు కనబడలేదు పాపగారు ఎవరి కళ్ళల్లా నేను కనబట్టనే అవ్వా తల్లిదండ్రులు రాజులకైనా కన్న పిల్లల మీద అందుకే అన్ని రవరాల కోటి ఆశలు ఉంటాయి పచ్చని చేరి మీద రైతుకి ఎన్ని ఆశలు ఉంటాయో కనుక్కున్న కొడుకుల మీద కన్ని ఆశలు పెట్టుకుంటారు కనుక్కున్న తల్లిదండ్రుల ముంగట కన్న పిల్లలు పోతే సత్తి పొందరాడు దాకా కన్నతల్లి రాజులకు ఏడిపే ఉంటుందేమా కనుకయ్యా నీకు కొడుకున్నాడు నీకెవరు అందనుకున్నవా నాయనో నీ కొడుకునైతే నీకే ఉందనే రానా ఎవరు కొడుకునైనా నీ వెళ్ళిపోతున్న బాబు మీ కట్ట మీ బాధ చూడగానే నాయన మరి కొడుకు పేరు మీద కనుక్కున్న కన్న తండ్రి కనుకయ్య కన్న తల్లి చూసిన ఉండబడిగే మరి పిల్లగా కనుక్కున్న కన్న తండ్రి సారయ్య పేరు మీద గా బిడ్డ అర్చన ఉండబడిగే కొడుకు అరుణు ఉండబడిగే మా నాన్న మా కనబడుతున్నాడని ఇంతమంది లోపల కన్న కొడుకు అరుణు గా బిడ్డ అర్చనమ్మా వెళ్ళిపోతీవా కొనానా మల్ల నడస్తావే కొనానా పతి చెల్లై గురువైతవా తండ్రి లేగల మందలిస్తవా ఓ బాబు నీవు ఓ బిడ్డ అర్చనమ్మా ఓ కొడుగారునయ్యా మిమ్మల్ని నేను కన్నగైనా కొడుకో మీరాలేదురా ఓ బిడ్డ అర్చనమ్మా రేపు రేపటి కల్లనే బిడ్డో వెత్తయినాడు ఏ ఊరి కను నిలిచిన్నాడు బిడ్డ పచ్చని మంది ఇట్లా బయలుదేరిన బ్రాహ్మణయ్య వచ్చి అర్చనమ్మ కాళ్ళు కడిగే అమ్మాయి రాజులు ఉన్నాడు బిడ్డ అంతమందిరా మా బాబు చచ్చినాని నువ్వు ఎంత ఎత్తవే బిడ్డ భార్య నేను వెళ్ళిపోతున్నా బామ నా నెత్తుల పరువు తీసి నీ
నెత్తున పెట్టిన నా బరువు నీ బరువు నిన్నే మొయ్యమన్న బామా భర్త ఉన్న వాళ్ళకే బహు నిందలు వస్తాయి బాబా భర్త లేని నీకు నీకే నిందలు వస్తుంది మన కొడుకు మన బిడ్డ ఏదన్నా మాట అంటే బామా నా కొడుకును కొట్టేవు నా కొడుకును తిట్టేవు నువ్వు కొట్టిన మాటకుంటే ఉండబడిగే బామా ఓ నాయనో మా అవ్వ కొట్టిన నాతోని చెప్పుకుంటారా బామా అయ్యా పోత ఉన్నారా నా కొడుకాని అయ్యా తన తండ్రిని పోత ఉన్నారా మరి ఇంతమంది లోపల కొడుకు అరుణయ్య బిడ్డ అర్చన ఉండబడికి ఇంతమంది లోపల సారే నాది వేసుకున్నారు వాటి రోజుల్లో మీరత్త సరవా అల్లుడు అజయ్ పేరు 50 రూపాయల కానకలేసు అందరు కనబడతారు కానీ నా అల్లుడు అజయ్ ఈ రంగా వస్తారా ఆ రంగా వస్తారా అని అయ్యో వస్తామ్మా నా అల్లుళ్ళే ఇంటికి ఎందుకు వస్తారా అని నా ఇల్లు పడుతూ వస్తామ్మా నా కన్నత్తలు వేల పాటు రాదు దొరికింది వస్తామ్మా ఇక నేను పోతాను తమ్ముడు నా బాబు ఉంటాడు అయ్యో వస్తమ్మా ఇక నేను పోతున్నా భగవంతుని వీరమన్ను అయ్యా వారి కళ్ళల్లో నేనే కనబడ్రా అయ్య నేను పోతానత్తమ్మా వెన్నెల 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 పోయినారే ఓరమా మీరంత సరలో ఓరమా అల్లుణ్ణి పోతున్నారు ఓరమో ఏడి అల్లుడు ఓరమా అల్లుడు అజయ్ ఓరమా ఇల్లు ద్రవంగా ఓరమా ఇల్లు తిందవాయరా ఓరమా నాలుగు లేడ నా బాట చూస్తావా ఆ భగవంతుడి కళ్ళ నీరే కనబడిక నీరు పోతున్నమ్మా ఎన్నడనో నా ఇంటికి ఎత్తురోయో మెరచి ఎప్పుడు వచ్చామని నీ కాళ్ళకు లేచి నీ కట్టసుకవాడి ఏడు ఎల్లు పోతున్నా మీ ఎత్తు వాళ్ళు చేదారి పోతానమ్మా అయ్యో అత్తమ్మా నేను లేకపోతున్నాను ఇల్లు లేదనవంగా ఇల్లు తిన్నవాయనా వాడు లేదనవంగా వాడ తిన్నవాయనా ఎత్తుకున్నారు ఓరు ఎమ్మడే 10 మంది చూడంగా పందిర్ల దాటేనా ఆ నల్లంగా ఓలెల్లరా నాగలోగా మందన తెల్లంగా ఓలెల్లరా దేవులోగా మందన ఇతర దేవుడు ఓరమా మెచ్చుకుంటావాయనా ఓరమా అయ్యో రానని నేనంటే ఓరమా రమ్మని ఎవనోడు అందమ్మా అమ్మా పాలభాగ్య మెత్తనా ఓరమా పట్టుకుంటావాయనా ఓరమా వాళ్ళు అల్లుడికి స్వర్గలోకం దొరకని మరి అక్క పూలేసి ఉంటే పడికే చెల్లె మల్లవ పేరు మీద మరి కొడుకు అజయ్ పేరు మీద చెల్లె